విశాఖ పెందుర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం శ్రీకారం చుట్టింది. దీంట్లో భాగంగా ఏఎస్సీసీ కార్యదర్శి రుత్తుల శ్రీరామ్మూర్తి పెందుర్తి కార్యాలయంలో మీడియా సమావేశం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల కాంగ్రెస్ పార్టీలో రావడం చాలా ఆనందంగా ఉందని ముందుగా అభినందనలు తెలిపారు. కార్యకర్తలకి నూతన ఉత్సాహంతో వచ్చిందన్నారు. నేటి నుంచి 60 రోజులు అన్ని ప్రాంతాల్లో నిజంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనుందని తెలిపారు. అనంతరం స్థానిక నాయకులు మాట్లాడుతూ తెలంగాణ పార్టీ విజయం గురించి తెలిపారు. అలాగే ఆంధ్రలో కూడా అదేవిధంగా ఎలక్షన్లో పోటీ చేసి 40 నుంచి 50 సీట్లు రాబట్టుకుంటామని చెప్పారు. డీసీసీ అధ్యక్షులు శ్రీనివాస్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ షఫీ, ఓలా కోమోజీ, లక్ష్మీజీ, పెనుకుంట రాము, మొక్క రామునాయుడు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలోను కర్ణాటకలోనూ ఆదరించారు. ఆంధ్రాలో కూడా ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ప్రస్తుత సంకేతాలు తెలియజేస్తున్నాయి. వీరందరినీ ఎండగడుతూ మేము ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని మేము మా శ్రేణులంతా కూడా ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు. ఈరోజు పెందుర్తి నియోజకవర్గంలో అనకాపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీరామ్మూర్తి గారు ఈరోజు మాకు రావడం జరిగింది. ఆ సందర్భంగా పెందుర్తి నియోజకవర్గంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దీనికి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి ఆంధ్రప్రదేశ్లో తక్కువలో తక్కువ 30 నుంచి 50 సీట్ల వరకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం. దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఇందులో భాగస్వామ్యంగా ముందుకు వెళ్తారని ఈ సభాముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. మీడియా మిత్రుల సమక్షంలో ఈ సమావేశానికి చేరినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా మన ఏఐసిసి సభ్యులు గతంలో మన అనకాపల్లి పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆర్బీఐ జనరల్ సెక్రటరీ అయినటువంటి రుత్తుల శ్రీరామ్మూర్తి గారు ఈ రోజు నుంచి అనకాపల్లి పార్లమెంట్లో కార్యక్రమాలు చేయడం కోసం చెప్పి ఈయన ముహూర్తం పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 7 నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాయత్తం అవడానికి ఈ రోజే కార్యాచరణ రూపొందించడం జరిగింది. అది అనకాపల్లి పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలు అధిష్టానం కూడా నిన్న మాట్లాడడం కూడా జరిగింది. పెద్దలు రుద్రరాజు గారు ఎవరికైతే కాంగ్రెస్ పార్టీ పరంగా ఏదైనా పోటీ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళందరూ కూడా వారి వారి ఏరియాలకు వెళ్ళి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా తిరిగి పరిచయాలు చేసి వైనాట్ కాంగ్రెస్ పార్టీ చేసిన పనులను ముందుకు తీసుకెళ్తూ ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎండగడుతూ పాదయాత్ర చేయాలని దానికి ఈరోజు అంకురార్పణ చేయడానికని మేము ముందు ఈరోజు సమావేశం అవ్వడం జరిగింది. నా ప్రస్తుత పొజిషన్ రీత్యా చూస్తే ఏపీసీసీ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్గా రాష్ట్రం మొత్తం మీద నియామకాలన్నీ పూర్తి చేయడం జరిగింది. మండల ప్రెసిడెంట్లు కానీ జిల్లా ప్రెసిడెంట్లు కానీ జిల్లా కార్యవర్గం కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రం మొత్తానికి కూడా నా తరపు నుంచి ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇక ఎలక్షన్ విషయానికి వస్తే ఈ రోజు నుంచి 60 రోజుల వరకు పూర్తిగా మా కార్యకర్తలు కానీ లీడర్స్ని కానీ ఎలక్షన్ మీద దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా 2 రోజుల కిందట షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం దాని శుభపరిణామంగా మా కార్యకర్తలకి మీకు తెలియజేసుకుంటూ వారి రాకను కూడా ఈ విధంగా స్వాగతిస్తూ మీ అందరి ముందు వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నిర్మాణం మీద మనం దృష్టి పెట్టడం జరిగింది. వైఫల్యాల్ని తెలుగుదేశాన్ని వీరిని కూడా మనం ఎండగడుతూ ముందుకెళ్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజుకి మన మంత్రివర్యులు అమర్నాథ్ గారు ఐటీ శాఖ మంత్రి, అటు ముఖ్యమంత్రి గారు కానీ
సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు. సరే, నిర్ణయం ఏం తీసుకున్నా కూడా ముఖ్యమంత్రి స్థానంలో మనం గౌరవించక తప్పదు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఈయన విషయం నేర్చుకుని మన రాష్ట్ర అభివృద్ధికి ఐటీ పరంగా సేవలు అందిస్తారని చెప్పి అనుకున్నాం. వారు ఫెయిల్ అవడం, వారు ఒక లాఫింగ్ స్టాఫ్గా, అంటే అమర్నాథ్ కనిపిస్తే నవ్వొచ్చేటట్టుగా పరిస్థితి ఇప్పటి వరకు జరిగింది. ఈ మధ్యకాలంలో వారికి ఉద్యోగం కూడా ఉండేటట్టు కనపట్లేదు. నెక్స్ట్ ఎలక్షన్లో వారికి స్థానం ఉండేటట్టు కనపట్లేదు. అంటే వారి పని, అనకాపల్లికి వారు చేసిన సేవని ప్రజలందరూ గుర్తించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున అతను ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి అతని స్థాయికి కానీ వైసీపీ ప్రభుత్వ స్థాయికి కానీ సరిపోదని చెప్పి తెలియజేసుకుంటూ, ఇటుపైన వైనాట్ కాంగ్రెస్ అన్నదాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. మీరు చెప్పే ప్రతి మాటకి కానీ, మీరు ఇచ్చే ప్రతి వాగ్దానానికి కూడా మేము కౌంటర్ ఇచ్చుకుంటాం.